వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో లేకపోతే ఫ్రస్ట్రేషన్ లో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియటం లేదు. కానీ నిన్న ఆయన బంగారుపాళ్యానికి వెళ్ళి మామిడి రైతులతో వాళ్లకు పరామర్శిస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఒకవైపు ఏమో పోలీసులు వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారు. కానీ కొన్ని వేల మంది కార్యకర్తలను అక్కడ డంప్ చేయడం జరిగింది. పరామర్శ యాత్ర పేరుతో ఆడొక చిన్నపాటి విధ్వంసమే జరిగిందని చెప్పాలి. అంటే ఈ కార్యకర్తలు అక్కడ రావటం, పోలీసులతో వాగ్వాదం చేయటం, పోలీసులు కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోవటం, వీళ్ళు హెలీప్యాడ్ దగ్గరికి దూసుకుపోవడము, పోలీసులు కొంతమంది లాఠీలకు పని చెప్పటము, ఇవన్నీ కూడా పరామర్శ యాత్రకు వచ్చినట్లుగా లేదు, అదే యుద్ధానికి వచ్చినట్లుగా ప్రజలు భావించారు అవన్నీ చూసిన తర్వాత. అలాగే కొంతమందికి సంబంధించిన ట్రాక్టర్లలో మామిడి పండ్లు ఉన్న వాటిని బలవంతంగా రోడ్డు మీదకి తీసుకువచ్చి ఆ మామిడికాయలను రోడ్ల మీద పారబోసి ఏదైతే ట్రాక్టర్ల చేత తొక్కిస్తున్నారో ఆ సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే తెలుగు ప్రజలంతా కూడా చాలా బాధపడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు మైలేజీ రావాలి, తనకు ప్రజల్లో అంత ఇది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, తనకు నీరాజనం పడుతున్నారు ప్రజలని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇటువంటి పనులతో అతనికి మేలు చేసేదే కాకుండా జగన్మోహన్ రెడ్డికి కీడు చేస్తున్నాయి, అట్లాగే వైసీపీ పార్టీకి కూడా కీడు చేస్తున్నాయి. ఇది ఏదైతే చేష్టలు చేశారో మీరు వీడియోలో చూడొచ్చు. మామిడి పండ్లను రోడ్ల మీద వేసి ఎలా చేస్తున్నారు. అలాగే ఒక మామిడి రైతు యొక్క ట్రాక్టర్ను లోడ్ పెట్టుంటే వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చి రోడ్డు మీద పారేసి తొక్కిచ్చేశారు. ఆయన కూడా కన్నీళ్లు పెడతా ఇప్పుడు నాకు ఎవరు దిక్కు అని చెప్పేసి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాది ఈశ్వరిపల్లి, నేను రైతు. ఈ రోజు 2 ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేక రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకుంటే ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వనికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చేరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ని ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్తో తొక్కిచ్చేసి ఎందునా లేకుండా మళ్ళీ కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ ఇది దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను. ఏదేమైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగిస్తున్నాయి తప్పితే ఆయనకు లాభం చేకూర్చే ఇది కనపడటం లేదు. ఆయన ఎవరి మాట వినడు అని అంటారు. ఇది అయితే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. వైసీపీ పార్టీ అండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహార శైలి కూడా న్యూట్రల్ ఓటర్లలో చాలా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఈ న్యూట్రల్ ఓటర్ల వల్లనే మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి రావాలంటే కనుక న్యూట్రల్ ఓటర్లే కీలకమవుతారు. వాళ్ళని ఎప్పుడైతే అతను మంచి చేసుకునేసి మంచి ప్రవర్తన కలిగి పబ్లిక్ లేకినప్పుడు ఎంత సింపుల్ గా ఉండి అతను వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే అది 2029 అతనికి అసెట్ అవుతుంది. ఆయన ఇవేమీ పట్టించుకోకుండా ఉంటే కనుక మాత్రం 2029లో మళ్ళీ ఓటమి చవిచూసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఒకవైపు ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ వ్యూహాలు మిమ్మల్ని ఒక భూతంలాగా చిత్రీకరిస్తూ వాళ్ళు ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఎలా ప్రవర్తించాలి? దానికి అనుగుణంగా దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఒక భూతం కాదు, ఒక మంచివాడు, ఒక స్వాతిముత్యం ఉన్నట్లు తెలియాలి. ఆ విధంగా మీ ప్రవర్తన కూడా ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఏదైతే చెబుతున్నారో దానికి అనుగుణంగానే మీరు ప్రవర్తిస్తున్నారు. అంటే మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాను. ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయిన తర్వాత ఇది నెల క్రితం చేయాల్సిన పరామర్శ యాత్ర. సీజన్ అయిపోయిన తర్వాత మీరు ఏదో యుద్ధానికి బయలుదేరినట్టు కొన్ని వేల మందిని కార్యకర్తలను డంప్ చేసి
ఆ మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ను ధ్వంసం చేసి ఈ అరాచకమంతా టీవీల్లో చూసేవాళ్ళు, సోషల్ మీడియాలో చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకా మారడు అనే స్టేజ్కి వచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ప్రజలు, న్యూట్రల్ పీపుల్ వీళ్ళంతా కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆయన మంచి కోసమే చెప్తున్నాం, మీరు ఎంత చక్కగా పద్ధతిగా సింపుల్ గా ఉంటారో అంత ఈజీగా మిమ్మల్ని న్యూట్రల్ ఓటర్లు అడాప్ట్ చేసుకుంటారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఆ దృష్టితో ఆలోచించండి. మీరు చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోనో, పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతోనో, ప్రభుత్వం మీద ద్వేషంతోనో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనో మీరు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చేసి పబ్లిక్ లో ఈ విధ్వంసాన్ని ఈ విధంగా చేసుకుంటూ పోతే చివరకు నష్టపోయేది మీరే తప్పితే ద్వేషంతో బాగుపడినోడి భూమి మీద ఎవడూ లేడు. కాబట్టి మీరు ద్వేషాన్ని వదిలి వ్యూహాన్ని అమలుపరిచి మీరు ఎంత సింపుల్ గా, ఎంత న్యూట్రల్ ఓటర్స్ వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకెళ్తే అది 2029లో మీకు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని మనం చెప్పొచ్చు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మారకపోతే జగన్మోహన్ రెడ్డికి నష్టం. అలాగే ఏదైతే ప్రజల మీదకి వెళ్ళేసి యాత్రల పేరుతో, పరామర్శల పేరుతో ఏవైతే దాడి చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే కనుక ఆయా నియోజకవర్గాల్లో భయపడే పరిస్థితి నెలకొంది. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.